కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. నమస్కారం. జై తెలుగుదేశం. ఈ మాట వింటేనే నీతి నిజాయితీ కలిగిన తెలుగుదేశం పార్టీ గుండెలు ఉప్పొంగాల. అవినీతి పార్టీలో కూరుకుపోయిన మనుషులకి గుండెలో రైళ్లు పరిగెట్టాలా. అది నినాదం అంటే మరొక్కసారి జై తెలుగుదేశం. రాజకీయ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి అణగారిపోయిన తెలుగు ప్రజల అభిష్టాన్ని తెలుసుకొని సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, తెలుగు జాతి గౌరవం గురించి అలనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన ఒక పార్టీ, అదే ఒక చరిత్ర, అదే ఆ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ పెట్టి ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలు గర్వంగా నిలబడేటట్టుగా చేసిన ఆ మహానుభావుడికి మనందరి తరపున ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఒక తండ్రి స్థానంలో ఉండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా, ఎంతోమంది ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త గురించి, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, కార్యకర్తల గురించి, తెలుగు ప్రజల గురించి నేనున్నానని అన్ని అవమానాలు పడి కూడా మీ అందరి గురించి అవమానాలు పడినా కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో మన ఎదురుగా నుంచిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు తండ్రికి తగ్గ తనయుడు, తాతకి తగ్గ మనవడు అంటుంటా. మొన్నైతే తండ్రికి తగ్గ తనయుడని చాలా సందర్భాల్లో నేను నిరూపించిన నా సోదరుడు లోకేష్ బాబు గారు మొన్న మానవత్వం, తెలుగుదేశం పార్టీ అంటేనే మానవత్వంతో కూడిన పార్టీ అని తాతకు తగ్గ తనయుడిగా మొన్ననే నిరూపించిన తన సొంత ఖర్చులతో అవయవ దానం చేసిన ఒక గుండె మార్పిడి విషయంలో ముందుకొచ్చి నడిపించిన వ్యక్తి నా సోదరుడు అని గర్వంగా చెప్పుకునే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నాలా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన అతిరథ మహారథులు. ఇందులో నేను చాలా చిన్నదాన్ని, ఎందుకంటే 83వ సంవత్సరం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గురించి ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజుకి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ ఉంటే మనం ఉన్నామనుకునే విధంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నా కోసం పుట్టిన పార్టీ, నా జాతి కోసం పుట్టిన పార్టీ, నా కుటుంబం కోసం పుట్టిన పార్టీ. ఈ పార్టీ జెండా ఎన్ని ఒడిదుడుకులున్నా కూడా కిందన పడకూడదు అని, పడే సందర్భం వచ్చినా కూడా కిందన పడనివ్వకుండా 2 చేతులతో ఒడిసి పట్టుకొని ధైర్యంగా గుండె నిబ్బరం చేసుకొని గుండెని చీల్చుకుంటూ బయటకు వచ్చిన జెండాను పట్టుకున్న ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ బలగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఒక్కొక్కసారి నాకు 12 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఈ రాజకీయ అనుభవంలో చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము పార్టీ క్యాన్వాసింగ్కి వెళ్ళినా, ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినా పెద్దవాళ్ళు 2-3 వచ్చి ఏదైనా పెన్షన్ అడుగుతారేమో, లేకపోతే ఏదైనా హౌసింగ్ స్కీమ్ అడుగుతారేమో అనుకుంటే నా దగ్గరకు వచ్చి చాలా సందర్భాలు, అమ్మ పార్టీ జెండా ఇవ్వమ్మా, మా ఇంటికి కట్టుకుంటానని చెప్పి ఇన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి మహానుభావులు అందరూ ఉండబట్టే 43 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఈరోజు పార్టీ నిలబెట్టుకోగలుగుతున్నాం. ముఖ్యంగా తండ్రి స్థానంలో ఉన్నారని ఎందుకు మాట్లాడుతున్నానంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి గురించి. ఏదైతే పార్టీ ఈరోజు మన సిద్ధాంతం పేదరిక నిర్మూలన అని మన సిద్ధాంతం. నేను కమ్యూనిస్ట్ని కాదు, నేను సోషలిస్ట్ని కాదు, నేను హ్యుమానిస్ట్ని అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పిన సందర్భం నుంచి ఈ రోజుకి నేను అదే విధంగా ఉంటాను అని చెప్పి ఈరోజు నీతిగా, నిజాయితీగా తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రపంచవ్యాప్తంగా గర్వపడేలా ఈరోజు ముందుకి విజనరీతో నడిపిస్తున్న నాయకుడు. ఈ సందర్భంగా మనందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. 1998లోనే అమెరికాలోని ఇలినాయిస్ గవర్నర్ జిమ్ హెడ్లర్ గారు చంద్రబాబు నాయుడు గారి గౌరవార్థం సెప్టెంబర్ 24న నాయుడు డేగా ప్రకటించిన సంగతి ఇక్కడున్న చాలా మందికి తెలియకపోవచ్చు. ఈరోజు చాలా గర్వపడుతున్న అటువంటి నాయకుడు నాయకత్వంలో ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నించున్నా కూడా అది జీవితానికి పరమార్థమే అన్న విషయాన్ని ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.